హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్కి సంబంధించి సెకండ్ సెమ్ యొక్క సబ్జెక్ట్ ఇది. బీఎడ్ వాళ్ళకి 6th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇది లాస్ట్ టాపిక్ మనకి. సో దీంతో 6th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాంట్లో మనకి టాపిక్ ఏంటి? ప్లేస్ ఫర్ ఆర్టిసన్స్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ కరికులం. ఓకే, సో కరికులంలో ఆర్టిసన్స్ యొక్క నాలెడ్జ్ సిస్టమ్స్కి ఏ ప్లేస్ ఉంది, సో ఆర్టిసన్స్కి ఎలాంటి ప్లేస్ ఉందనేది చూస్తున్నాం. సో వీడియోస్ అన్ని చూడలేదంటే కనుక ఆల్రెడీ మనకి ఫిజికల్ సైన్స్ యొక్క సిలబస్ వీడియో అనేది అప్లోడ్ ఉంది. తర్వాత 6th యూనిట్ అనేది ఇవాళతోటి కంప్లీట్ అవుతుంది. సో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అదే ప్లేలిస్ట్లో సిలబస్ వీడియో అండ్ 6th యూనిట్ వీడియో అనేది ఉంటుంది. సో ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో చాలామంది సజెషన్స్లో ఈ సబ్జెక్ట్ కావాలనేసి మెన్షన్ చేస్తున్నారు. కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనేది నేను పోల్ అనేది పెట్టాను. ఓటింగ్ ద్వారా మీరు చెప్పొచ్చు. సో ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో చూడండి, ఓటింగ్ చేయండి. ఎక్కువ ఓట్స్ దేనికి వస్తే దాన్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ప్లేస్ ఫర్ ఆర్టిసన్స్ మన ఫస్ట్ టాపిక్. దాంట్లో చూసుకున్నట్టయితే ఇన్ జనరల్ అన్ ఆర్టిసన్ ఈస్ ఎ స్కిల్డ్ క్రాఫ్ట్ వర్కర్ హూ మేక్స్ ఆర్ క్రియేట్స్ థింగ్స్ బై హ్యాండ్ దట్ మే బీ ఫంక్షనల్ ఆర్ స్ట్రిక్ట్లీ డెకరేటివ్. సో ఆర్టిసన్స్ అంటే ఎవరు అని అంటే జనరల్గా చూసుకున్నట్టయితే క్రాఫ్ట్ వర్కర్స్ కిందకు వస్తారు. ఓకే, సో వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయడము చేతితోటి, పాటరీ కానివ్వండి ఇలాంటివి. ఓకే, అది ఫంక్షనల్ కావచ్చు. ఇప్పుడు పాట్స్ అనేటివి చూసుకున్నట్టయితే వాటర్ అది నింపుకోవచ్చు, ఫంక్షనల్ కావచ్చు, లేదా స్ట్రిక్ట్లీ డెకరేటివ్ ఐటమ్స్ కూడా కావచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ సైన్స్ టీచర్ ఈజ్ ఆల్సో అన్ ఆర్టిసన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో అదే విధంగా మనకి సైన్స్ టీచర్ కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆర్టిసన్స్ కిందకే వస్తారు, అంటే స్కిల్డ్ క్రాఫ్ట్ వర్కర్స్ కిందకి. ఓకే, సైన్స్ అండ్ ఆర్ట్ ఆర్ రిలేటెడ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. మరి సైన్స్కి ఆర్ట్కి మనకి రిలేషన్ అనేది చాలా వరకు ఉంది. సైన్స్ హ్యాస్ ఇట్ సెల్ఫ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఆర్ట్ మోటివేటెడ్ బై బ్యూటీ. సో సైన్స్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా ఆర్ట్ మోటివేటెడ్ బై బ్యూటీ, బ్యూటీ తోటి మోటివేట్ అయిన ఆర్ట్ ఫామ్ అనేసి మనం తీసుకుంటాము. ఓకే, సైన్స్ క్యాన్ బీ డిసర్న్డ్ ఇన్ ఆర్ట్స్ సచ్ యాజ్ మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, పోయట్రీ అండ్ టెక్స్టైల్స్. సో ఈ సైన్స్ అనేది ఆర్టిసన్స్ సైడ్, ఆర్ట్స్ సైడ్ చూసుకున్నట్టయితే మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్లో సైన్స్ ఉంటుంది, డ్యాన్స్లో సైన్స్ ఉంటుంది, పెయింటింగ్లో సైన్స్ ఉంటుంది, స్కల్ప్చర్ చేయడంలో సైన్స్ ఉంటుంది, పాటరీలో ఉంటుంది, టెక్స్టైల్స్లో ఉంటుంది. సో చాలా వరకు వెరైటీ ఆఫ్ వేస్ అనేటివి ఉన్నాయి సైన్స్ను ఆర్ట్కి రిలేషన్లో. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సైన్స్ అండ్ ఆర్ట్ హ్యావ్ ఏ లాంగ్ హిస్టారికల్ రిలేషన్షిప్. హిస్టరీ ప్రకారంగా కూడా సైన్స్ను ఆర్ట్కి ఎక్కువ హిస్టరీ అనేది ఉంది. సైన్స్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ certain laws, principles, theorems and practices of physics and chemistry and also natural sciences. సో సైన్స్ అనేది మనకి శాస్త్రం కిందకు వస్తుంది జనరల్గా. దాంట్లోనే ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి. సో న్యాచురల్ సైన్సెస్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సర్టెన్ లాస్, ప్రిన్సిపల్స్, థియరమ్స్, ప్రాక్టీసెస్ అనేది సైన్స్ ఇచ్చింది. ఇంకా చూసుకున్నట్టయితే లైట్, సౌండ్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, వేవ్స్, ఎనర్జీ, కెమికల్ రియాక్షన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ టు మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా. సో దాంట్లోనే లైట్స్ గురించి, సౌండ్ మెకానిజం, సౌండ్ మ్యాగ్నెటిజం గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, వేవ్స్ గురించి, ఎనర్జీ గురించి, కెమికల్ రియాక్షన్స్ గురించి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మోడర్న్ ఫిజిక్స్ వరకు అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ దీస్ ఫీల్డ్స్ ఏన్షియంట్ టు మోడర్న్ ఏజ్ సైంటిస్ట్ వర్క్డ్ ఎ లాట్ అండ్ డిస్కవర్డ్ సో మెనీ థింగ్స్ టు అస్. సో ఈ ఫీల్డ్స్ అన్నిట్లో ఏన్షియంట్ మరియు మోడర్న్ సైంటిస్ట్ చాలా వరకు వర్క్స్ అనేటివి చేశారు, డిస్కవరీస్ అనేటివి చేశారు. సో సైన్స్ టెక్స్ట్ బుక్ హ్యాస్ ఎ స్కోప్ అండ్ ప్లేస్ ఫర్ ఆర్టిసన్స్. సో ఈ సైంటిస్టులు కూడా ఆర్టిసన్స్ కిందకు వస్తారు కాబట్టి స్కోప్ అనేది మనకి సైన్స్ టెక్స్ట్ బుక్స్లో ఉంది ఆర్టిసన్స్కి. సో దట్ ఈస్ అబౌట్ ద ప్లేస్ ఫర్ ఆర్టిసన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ కరికులం. ఓకే, యంగ్ చిల్డ్రన్ లెర్న్ టు క్వశ్చన్, అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. మనకు ఆల్రెడీ తెలుసు చిన్నప్పటి నుంచి మనుషులకి క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో పిల్లలు కూడా క్వశ్చనింగ్ కానీ, అనలైజింగ్ కానీ, చుట్టూ ఉన్న వరల్డ్ని అర్థం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అకార్డింగ్ టు ద బిహేవియరిస్ట్ వ్యూ,
Reality exists independently of learners and knowledge is rewarded exclusively through the senses. సో బిహేవియరిస్టిక్ వ్యూలో మీరు చూసుకున్నట్టయితే ఈ రియాలిటీ అనేది లెర్నర్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే నాలెడ్జ్ అనేది ఎక్స్క్లూజివ్గా సెన్సెస్ తోటి ఉంటుంది. అంటే ఈ 5 సెన్సెస్ అనేటివి ఉంటాయి కదా, టచ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, హియరింగ్ సెన్స్ కానివ్వండి, చూడడం కానివ్వండి, ఇవి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్స్ ద టీచర్ యాజ్ ట్రాన్స్మిటర్, క్లాస్ రూమ్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ రెస్పాండింగ్ టు క్వశ్చన్స్ ఇన్ ఏ చాప్టర్, టేకింగ్ నోట్స్ ఫ్రమ్ ఏ లెక్చర్ ఆర్ రెస్పాండింగ్ టు క్యూస్ ప్రొవైడెడ్ బై ఏ కంప్యూటర్. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్టయితే టీచర్ యాజ్ అ ట్రాన్స్మిటర్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్మిట్ చేసేలాగా, తర్వాత క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడము, క్వశ్చనింగ్ ద్వారా నేర్చుకోవడము, నోట్స్ తీసుకోవడం ద్వారా నేర్చుకోవడము, కంప్యూటర్ ఇచ్చే క్యూస్ ద్వారా నేర్చుకోవడము, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నౌ బిహేవియరిజం టు కన్స్ట్రక్టివిజం, ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేంజెస్. సో బిహేవియరిజం నుంచి కన్స్ట్రక్టివిజంకి వచ్చేసరికి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా మనకి చేంజ్ అవుతుంది. టీచర్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బిల్డ్ కనెక్షన్స్ యూజింగ్ అడ్వాన్స్ ఆర్గనైజర్స్ అండ్ కాన్సెప్ట్ మ్యాప్స్ అండ్ ఈవెన్చువల్లీ హెల్ప్ స్టూడెంట్స్ అక్వైర్ టెక్నిక్స్ ఫర్ రెగ్యులేటింగ్ దేర్ ఓన్ థింకింగ్ ప్రాసెస్. సో టీచర్ ఈ కన్స్ట్రక్టివిజంలో ఏం చేస్తారు అని అంటే కనెక్షన్స్ అనేటివి చేసుకోమంటారు, అది కూడా కాన్సెప్ట్కి సంబంధించి. సో కాన్సెప్ట్ మ్యాప్స్ కానివ్వండి, అడ్వాన్స్ ఆర్గనైజర్స్ కానివ్వండి, వీటిని ఉపయోగించి. అదే కాకుండా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు టెక్నిక్స్ని నేర్చుకోవడానికి, ఓకే, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని పెంచుకోవడానికి. ఇంకా చూసుకున్నట్టయితే వైల్ ద టీచర్ యాజ్ మేనేజర్ మే అలౌ స్టూడెంట్స్ ఏ మోర్ యాక్టివ్ రోల్ దెన్ ద టీచర్ యాజ్ ట్రాన్స్మిటర్. సో టీచర్ నాలెడ్జ్ ట్రాన్స్మిటర్ కంటే ఎక్కువగా మేనేజర్ లాగా ఉంటే, గైడ్ లాగా ఉంటే ఎక్కువ యాక్టివ్ రోల్ అనేది స్టూడెంట్స్ ప్లే చేసేలాగా చేయొచ్చు. ఓకే, లెర్నింగ్ ఈజ్ స్టిల్ బేస్డ్ ఆన్ ట్విన్ ప్రెమిసెస్. దోస్ ఆర్, లెర్నింగ్ అనేది ట్విన్ ప్రెమిసెస్ మీద బేస్ అయి ఉంటుంది. అవేంటో చూద్దాం ఇప్పుడు. నాలెడ్జ్ ఈజ్ ఎ పొజిషన్ ఆఫ్ ట్రూత్స్ దట్ రిసైడ్ అవుట్ సైడ్ ద నోవర్. అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో నాలెడ్జ్ గురించి వాళ్ళకి తెలియని ఈ నిజాలు ఏవైతే ఉంటాయో అది నాలెడ్జ్ కిందకు వస్తుంది అనేసి అంటున్నారు. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ దోస్ ట్రూత్స్. సో నేర్చుకోవడం అనేది ఈ ట్రూత్స్ని అర్థం చేసుకోవడం, అక్వైర్ చేసుకోవడం వల్ల వస్తుంది అనేసి అంటున్నారు. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ ఇన్ కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం ఈజ్ జీన్ పియాజెట్, who believed that people develop universal forms or structures of knowledge that enable them to experience reality. ఈ కన్స్ట్రక్టివిజంలో పేర్కోదగ్గ పేరు ఎవరిది? జీన్ పియాజెట్ గారిది. ఆయన ఏమని నమ్మేవాళ్ళు? ఈ యూనివర్సల్ ఫార్మ్స్ కానివ్వండి, స్ట్రక్చర్స్ కానివ్వండి, పీపులే డెవలప్ చేస్తారు. సో నాలెడ్జ్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ రియాలిటీ కిందకు వస్తుంది, దాన్ని ఎనేబుల్ చేయడం కిందకు వస్తుంది అనేది అంటున్నారు. సో దట్ ఈజ్ అబౌట్ ద నాలెడ్జ్ సిస్టమ్. ఇవాటి లాస్ట్ టాపిక్ ఏంటంటే లోకల్ ఇన్నోవేటర్స్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సైన్స్. ఓకే, ఇన్నోవేషన్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ సైన్స్ క్యాన్ బి డైవర్సిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెథడ్స్. సో మెథడ్స్ పరంగా చూసుకున్నట్టయితే డిఫరెంట్ ఇన్నోవేషన్స్ అనేటివి ఉన్నాయి సైన్స్ని నేర్పించడంలో అనేది ఉంది. ఓకే, పెడగాజిక్ రిసోర్సెస్ అండ్ మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీ యూస్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో కొన్ని పెడగాజిక్ రిసోర్సెస్, బోధన రిసోర్సెస్ అనేటివి, అలాగే మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఒక నేర్చుకోవడం అనేది మొదలుపెట్టినప్పుడు దాన్ని మాస్టరీ ఎలా చేయాలి అనే స్ట్రాటజీస్ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్లేవే మెథడ్ అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం. ఓకే, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాజెక్ట్స్ ద్వారా. ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇది ల్యాబ్స్లో జరుగుతుంది ఎక్స్పెరిమెంట్స్ అనేటివి. తర్వాత డిస్కవరీ మెథడ్, ఏదైనా డిస్కవరీ చేసినప్పుడు నేర్చుకోవడం. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసి నేర్చుకోవడం. తర్వాత అనలిటిక్ మరియు సింథటిక్ మెథడ్. ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ తోటి, ఈ అనలిటిక్ సింథటిక్ అంటే ఫస్ట్ ఏమో డీటెయిల్ అనాలిసిస్ చేసి దాన్ని హోల్గా చేసి నేర్చుకోవడం అనమాట. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తే పెడగాజిక్ రిసోర్సెస్ మరియు మాస్టర్స్ లెర్నింగ్ స్ట్రాటజీ యూజ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కిందకు వస్తాయి. ఓకే, ఆర్ ఇన్నోవేటివ్ మెథడ్స్ టు మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్ ఎఫెక్టివ్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సైన్స్ని ఎఫెక్టివ్గా చేయడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఇంకా ఇతర మెథడ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే pedagogic resources in teaching practice to integrate in a method for the transaction of a particular content and draw upon to advance the students learning. So students యొక్క లెర్నింగ్ని అడ్వాన్స్ చేయడానికి, పర్టికులర్ కంటెంట్ని ట్రాన్సాక్ట్ చేయడానికి పెడగాజిక్ రిసోర్సెస్ అనేటివి టీచింగ్ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, different teaching aids are used by the teachers.
in teaching science like charts, manipulative programmed learning material, computers, etc. And teachers prepare so many activities and conducting various experiments in the lab and out of the lab for a learner to understand the science concepts deeply and extensively. సో ఏమంటున్నారు ఇక్కడ, ఇంత పెద్ద స్టేట్మెంట్లో కూడా మనకి సింపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే, టీచింగ్ ఎయిడ్స్ అనేటివి డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్ అనేటివి టీచర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది టీచింగ్ సైన్స్లో. ఓకే, సో సైన్స్ బోధించేటప్పుడు డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్ అనేటివి యూజ్ చేయాలి. అందులో చార్ట్స్ కావచ్చు, మ్యానిపులేటివ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇంకా ఇతర యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం, ల్యాబ్ బయట. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే డీప్ను ఎక్స్టెన్సివ్ కంటెంట్ అనేది నేర్చుకుంటాం ఎక్కువగా. ఓకే, నవేడేస్ the teaching learning process includes thinking critically, questioning by learner, field experience, experiments, projects, interactions, discoveries, seminars, etc. ఇప్పుడు చూసుకున్నట్టయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనకి థింకింగ్ క్రిటికల్ థింకింగ్ అనేది అవసరం, క్వశ్చనింగ్ అనేది అవసరం, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండాలి, ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, ఇంటరాక్షన్స్ ఉండాలి, డిస్కవరీస్ చేయాలి, అలాగే సెమినార్స్ తోటి కూడా సాధ్యమవుతుంది. ఓకే, సో ఇది మనకి ఇవాల్టి వీడియోలో మనం ప్లేస్ ఫర్ ఆర్టిసన్స్ మరియు నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ కరికులం గురించి చూసాం. ఇక్కడ కామా అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత లోకల్ ఇన్నోవేటర్స్ గురించి చూసాము. సో ఇవాల్టితోటి ఫిజికల్ సైన్స్లో 6th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కమ్యూనిటీ ట్యాబ్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయండి. నేను అక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఓటింగ్ ప్రకారంగా చేయొచ్చు. ఏది ఎక్కువ ఓట్స్ వస్తే దాన్నే మేము కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వీడియోని పూర్తిగా చూస్తున్న వాళ్ళకి, లైక్స్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. కేవలం మీకోసం మాత్రమే మేము వీడియోస్ అనేటివి పెడుతున్నాము. లైక్స్ చేయకుండా వచ్చి చూసిపోయే వాళ్ళ కోసం కాదు, అది వాళ్ళకే తెలుసు ఎవరు అలా చేస్తున్నారో. వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఫ్రీగా మేము కంటెంట్ ఇచ్చినప్పుడు మీరు మాకు ఫ్రీగా ఇచ్చేది మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.